హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే డేట్ చూసుకున్నట్లయితే 16/11/2024 అంటే నవంబర్ 16వ తారీఖు రోజు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కోర్టులో అనమాట, గవర్నమెంట్ కోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. కోర్టులో ఉన్నటువంటి జాబ్స్కు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసడం జరిగింది. అయితే అప్లికేషన్ షెల్ బి అడ్రస్డ్ మనకి క్లియర్గా అనేది ఒక విషయం గుర్తు తెచ్చుకోవాల్సి ఏంటంటే మనకి అప్లికేషన్ డేట్స్ తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్. అప్లికేషన్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి 16/11/2024 రోజు మనకి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ యొక్క స్టార్ట్ అయితే 18వ తారీఖు 2024 అంటే 18వ తారీఖు అనేది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. అయితే విల్ బి క్లోజ్డ్ 2వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2వ తారీఖు మనకు అప్లికేషన్ సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ అవుతుందని కూడా ఇక్కడ క్లియర్ అనేది మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించినవి ఏమిటి, దానికి సంబంధించిన టెస్టులు ఏంటివి అనేది కూడా చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ షీట్ ద్వారా మనకు ఒకటి అనేది క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్లో మనకు డౌన్లోడ్ అనేది హాల్ టికెట్ చేసుకోవాలి. ఓఎంఆర్ షీట్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడంటే అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత 15వ తారీఖు అంటే మిగతా 6 రోజులు మాత్రమే ఉందండి. 6 రోజుల్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ పెట్టుకుంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ టెస్ట్ కూడా మనకు నిర్వహిస్తారు. అయితే ఏం పోస్టులు ఉన్నాయి వాటికి చూసుకున్నట్లయితే వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్లయితే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి, ఓసీ అంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, ఎస్సీ ఉమెన్కి సంబంధించిన పోస్ట్ 1, టోటల్గా 2 పోస్టులుగాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ ఉమెన్కి 1 పోస్టు, ఓసీ పోస్టు 1 అనేది మనకు క్లియర్గా అనేది ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఉన్నది అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అయితే మొత్తం పోస్టులకు గాను 4 పోస్టులకు గాను మనకి విడుదల కావడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ క్రైటీరియా దగ్గరికి చూసుకునేసరికి మస్ట్ హ్యావ్ బీ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇన్ లాస్. అంటే మనకి అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన పోస్ట్ అప్లై చేసేటప్పుడు మనకు డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ బీ పాస్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ చదివితే సరిపోతుందని మెన్షన్ చేశారు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తే మనకు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకు అనేది మనకు ఎలిజిబిలిటీ అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి. అయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఉండాలని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన టైపిస్ట్ అసిస్టెంట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా అన్నది ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన దానికైతే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అనేది లేదన్నమాట. అయితే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎక్కడ పోస్టులు ఎగ్జామినేషన్ ఫీ కూడా మనకి క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే 800 రూపాయలు మనకి ఎగ్జామినేషన్ ఫ్రీగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 400 రూపాయలు మనకు ఎగ్జామినేషన్ ఫీజు కడితే సరిపోతుంది. అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి క్లియర్గా చూడండి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు సెలెక్ట్ చేస్తాడు. అదేవిధంగా కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్ అసిస్టెడ్ బై గ్రాడ్యుయేటెడ్ అంటే మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మనం అనేది గెజిటెడ్ సంతకం చేసినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే జిరాక్స్ తీసి మరి గెజిటెడ్ చేసినటువంటి సంతకం మాత్రమే చేసినటువంటి సర్టిఫికేట్లు తీసుకొని మనకు అప్లికేషన్ అనేది ఇంటర్వ్యూ దగ్గర అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళాల్సి అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు డైరెక్ట్లీ రిక్రూట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్లగొండ యూనిట్. నల్లగొండకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్లో మనకి పోస్ట్ అనేది మెన్షన్ చేశారనమాట. ఈ కోర్ట్ సర్వీస్లో మనకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. వెబ్సైట్లో క్లియర్గా ఈ కోర్ట్ సర్వీస్ అనేది ఎంట్రీ చేస్తే మనకు నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అనేది మనకు అప్లికేషన్లో ఉంది. డిస్క్రిప్షన్లో క్లియర్గా నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, క్లియర్గా అనేది చూసుకోండి. ఇక్కడ వెబ్సైట్ డైరెక్ట్లీ టు కోర్ట్ వెబ్సైట్ కెప్ టు ద అప్డేటెడ్ ఆల్ స్టెప్స్ అండ్ రిజల్ట్స్ వి యూనిట్ ది కంప్లీషన్ రిక్వైర్మెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.